వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఈ ఏ ప్రభుత్వం అయినా చాలా విధిగా చేయాల్సిన పని, చాలా బాధ్యతగా చేయాల్సిన పని ఏంటంటే విద్యార్థులకి మంచి విద్య అందించడం, పేద విద్యార్థులకి వైద్యం అనేటువంటివి చాలా ప్రథమ ప్రాధాన్యతల కింద ప్రతి ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏపీలో కూటమి ప్రభుత్వం, అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవ్వచ్చు కానీ గతంలో కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏది ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదు. ముఖ్యంగా విద్యా వైద్యం రెండూ కూడా ప్రైవేటు పరం చేసేసి ఇప్పుడు సరే పీపీపీ అంటూ అన్ని ప్రతిదీ ప్రైవేట్ అనే ఇది ప్రైవేటుకి పంచి పెట్టే పీపీపీ అంటే ఆ పద్ధతిలోనే ఆయన వెళుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా విద్యా వైద్యం అనేటువంటివి రెండు కూడా ప్రభుత్వం నిర్వహించకపోతే పేద విద్యార్థులకు విద్య అందక మన లిటరసీ రేటు పడిపోవటం కానీ ఇవన్నీ చాలా దారుణమైనటువంటి విషయాలు. ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే సరైన విద్య లేకపోతే పేద ప్రజలకి సరైన విద్య వెళ్ళకపోతే వాళ్ళు నేరస్తులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. సమాజానికి ఒక ఇది కింద కూడా వాళ్ళు మారిపోతారు. వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. అది సమాజానికి అస్సలు మంచిది కాదు, ఏమాత్రం ఇది కాదు అది. మరి అలాంటి విద్య మీద, ప్రాథమిక విద్య మీద మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఆ ప్రాథమిక విద్య సమయంలోనే వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేటువంటి తీర్చబడుతుంది. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, మేము ఒక మంచి భవిష్యత్తు మాకు ఉంటుంది, భవిష్యత్తు అంటే ముందు మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి భరోసా కూడా ఇవ్వటానికి ఆ ప్రాథమిక విద్య అనేటువంటిది నిజమైన ఫౌండేషన్ అది. మరి ఈ రోజున ఎంత దారుణంగా ఉన్నాయి ప్రాథమిక పాఠశాలల్లో పరిస్థితులు, బళ్లలో పరిస్థితులు అనేటువంటివి. మొన్నే ఓపెన్ అయ్యాయి. ఓపెనింగ్ రోజే అసలు స్కూల్ బ్యాగులు లేక చిరిగిపోయిన బ్యాగులతోటి వాళ్ళు ఎంత దారుణంగా ఇది చేశారో కూడా మనం చూసాము. ఇప్పుడు అసలు ఈ విషయంలో ఎందుకు మరి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన ఆ విద్యాశాఖను నేను కావాలని తీసుకున్నాను, నాకు విద్య అంటే చాలా ఇష్టం, అది ఇది అని చెప్పేసి పబ్లిసిటీలకి సెల్ఫీలకి పరిమితం అవ్వటానికే ఆయన ఇదవుతున్నారా? అసలు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నాడు నేడు అనేటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించినటువంటి రిఫార్మ్స్, సంస్కరణలే మొత్తం దేశం మొత్తం కొనియాడినటువంటి పరిస్థితి. అసలు రూపురేఖలే మార్చేశాడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు, గతంలోనే 2014-19 మధ్యలోనే కాదు, అంతకుముందు కూడా ఆయన పరిపాలించినప్పుడు 95 నుంచి ఆ 2003 దాకా ఎప్పుడైతే ఆయన పరిపాలించారో 4 దాకా, అప్పుడు కూడా అంతే. ఆయన మొత్తం అసలు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థని, నారాయణ చైతన్యాలు, చైనాలు, ఇంకోటి ఈ దోపిడీ వ్యవస్థని, కార్పొరేట్ దోపిడీ విద్యా వ్యవస్థని ప్రారంభించిందే ఆయన. మరి అలాంటి పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ ప్రతి పేద విద్యార్థికి ఆయన చదువు చెప్పించినటువంటి వైను దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం అసలు పాఠశాల సంస్కరణలు చూస్తే అసలు ట్యాబ్లు ఇవ్వటం ఏంటి, ఇంగ్లీష్ మీడియం ఏంటి, వాట్ నాట్, టోఫెల్ ఇది పెట్టారు, ఈ ఇంగ్లీష్ విద్యా విధానం, ఇంగ్లీష్ మీడియము, దాని మీద మళ్ళీ రచ్చ చేశారు. ఏంటి మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎంత దారుణం అంటే, అప్పట్లో ఆయన ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు స్కూళ్లలో. ఆర్ఓ ప్లాంట్లు అసలు కనీసం అసలు ఊహించడానికి ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. అసలు అది ఆర్ఓ ప్లాంట్లు అనేటువంటివి మేము చదువుకునే రోజుల్లో కొండలు అవి ఇవి ఉండేవి. అప్పుడు అక్కడ బోర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అప్పుడు తాగే పరిస్థితులు ఎప్పుడు, నేను చెప్పేది ఒక 30 ఏళ్ల క్రితం మాట. మరి ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో మీరు ఫోటోల్లో చూడొచ్చు, ఆ బోర్ నీళ్లు తోటి తాగుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పైగా ప్రభుత్వ పాఠశాలలో బోర్ నీరు తాగుతున్నారు విద్యార్థులు. అంటే ఇంకా అసలు మళ్ళీ ఏంటి దారుణమైన పరిస్థితులు. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టించారు. ఈ స్కూల్లో, ఈ అవనగడ్డ స్కూల్లో 723 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 606కు తగ్గిపోయింది. మనం ఆ గతంలో కూడా చెప్పుకున్నాం. ఆయన గజేంద్ర సింగ్ షెకావత్ ఎవరో ఆయన మన విద్యాశాఖ సహాయ మంత్రి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి, ఆయన పార్లమెంట్లోనే చెప్పినటువంటి పరిస్థితి. ఏపీలో 130,000 మంది దాకా ప్రభుత్వ స్కూల్లో డ్రాప్ అవుట్లు అయ్యారు. వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యారని ఏది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందు స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్కి రికమెండేషన్లు చేయాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? 723 మంది విద్యార్థులు ఉంటే కృష్ణా జిల్లా అవనగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు 606 మందికి తగ్గిపోయారట. మరో 40 మంది విద్యార్థులు టీసీలు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే టీచర్లు బలవంతంగా ఆపారట వాళ్ళని. విద్యార్థులు సగానికి పైగా పుస్తకాలు అందలేదు, బ్యాగులు లేవు, బూట్లు లేవు, కొద్ది మందికే ఇటీవల యూనిఫామ్ ఇచ్చారు. తాగునీటి కోసం
ఆర్ఓ ప్లాంట్ బిగించలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇంకా చాలా చోట్ల ఆర్ఓ ప్లాంట్లు బిగించారు, వాటిని మెయింటెనెన్స్ కూడా మానేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల ఇంకా అప్పటికి వచ్చాయి ఆర్ఓ ప్లాంట్, వస్తే అవి బిగించడానికి కూడా ఈ ప్రభుత్వానికి మరి ఎందుకో మనసు రావట్లేదా, మరి ఏంటో అర్థం కావట్లేదు. స్కూళ్ళు తెరిచి నెల అవుతున్నా కూడా ఎన్నో సమస్యలు, విద్యామిత్ర కిట్లు లేవు, బూట్లు లేవు, బెల్ట్లు లేవు, పాఠ్య పుస్తకాలు లేవు, నోటు పుస్తకాలు కూడా కొనుక్కోవాలంటున్నారంట. తరగతి గదులు వెలిసిపోయినా పట్టించుకునే వాళ్ళు లేరు. మరుగుదొడ్లది అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఆర్ఓ ప్లాంట్లు లేవు, తాగునీటికి తిప్పలు, నాసిరకంగా మధ్యాహ్న భోజనం. అసలు ఈ మధ్యాహ్న భోజనం గురించి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గోరు ముద్ద ఎలా పెట్టారో మనం జస్ట్ చూద్దాం. ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు భోజనం, పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకుని తింటున్నారు. ఆ ఫొటోస్ మనం చూడొచ్చు. 2024లో 43 లక్షలున్న విద్యార్థులు ఇప్పుడు కేవలం 30 లక్షలే. చూడండి ఎంత దారుణంగా పడిపోయిందో. 43 ఎక్కడ, 30 లక్షలు అంటే 13 లక్షల మంది మొత్తం ప్రభుత్వ స్కూల్స్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక అరకులో కూడా కంఠభంశు కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అరకు మండల కేంద్రంలోని కంఠభంశు కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 417 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరికి కూడా విద్యార్థి మిత్ర కిట్ ఇవ్వలేదు. పాఠశాల ప్రారంభం నుంచి చిక్కీల పంపిణీ లేదు, బోట్ల ఊసు లేదు. జీవీఎంసీ 39వ వార్డులోని ఎంవిడిఎం అలాగే క్వీన్ మేరీ పాఠశాలల్లో 1100 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కరికి కూడా విద్యార్థి మిత్ర కిట్ రాలేదు, పుస్తకాలు అరకొరగా ఇచ్చారు. ఎంవిడిఎం పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉండడంతో విద్యార్థినులు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. భోజనం తర్వాత చేతులు కడుక్కునే వసతి కూడా లేదు అక్కడ. ఇంకో షూలు యూనిఫామ్లు అందకపోవడంతో సాధారణ దుస్తులు చెప్పులు ధరించి కొంతమంది విద్యార్థులు పాపం చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో. ఇక పాడేరు విషయానికి వస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 330 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది మిగిలిన స్టాక్ లో సాక్స్లు, బూట్లు ఇచ్చారు. యూనిఫామ్, క్లాత్, పుస్తకాల బ్యాగులు, బెల్టులు ఇవ్వలేదు. 6-7 తరగతుల విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారు. 8వ తరగతి విద్యార్థులు గతంలో ఇచ్చినటువంటి బెంచీలు పాడైపోతే బాగు చేయించలేదు. పిల్లలంతా చెక్క ముక్కలపై కూర్చుంటున్నారు. చాలీచాలన మరుగుదొడ్లతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఎం కార్యాలయం భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ చిరిగిపోయిన బ్యాగును చూపిస్తున్న పాడేరు పాఠశాల విద్యార్థిని మీరు చూడొచ్చు. దారుణమైన పరిస్థితి అండి. ఏంటండి నారా లోకేష్ గారు, మీరు అసలు సెల్ఫీలు దిగటం, అక్కడికి వెళ్ళి ఏదో జన్మకో శివరాత్రిలాగా ఏదో అక్కడ మధ్యన పెట్టారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి పీటీఎం అని, కేవలం మీరు సెల్ఫీలు దిగడానికి, వాళ్ళతో కూర్చుని ఏదో భోజనాలు చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి వీటికే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు దారుణంగా తయారై బడులు తెరిచి నెల రోజులు అవుతున్న విద్యార్థులను ఇంకా సమస్యలు వెక్కిరిస్తున్నాయి. విద్యార్థి మిత్ర కిట్లకు మంగళం పాడేశారు. పాఠ్య పుస్తకాలు చాలా చోట్ల అందలేదు. నోటు పుస్తకాలు కొనుక్కోమంటున్నారంట. బూట్లు లేవు, బెల్ట్లు లేవు. గత ఏడాది ఎక్కడన్నా మిగిలితే టీచర్లు సర్దుబాటు చేస్తున్నారు. పాపం తాగునీటి కోసం గత ప్రభుత్వం హయాంలో అందించిన యంత్రాలను బిగించకుండా మూల పడేశారు. బిగించిన చోట్లే మరమ్మతులు చేయించట్లేదు. విద్యార్థులు చేతి పంపు నీళ్లు తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేటువంటిది. పచ్చడి మెతుకులైనా కూడా పర్లేదు అనుకుంటూ పిల్లలు ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. పేద పిల్లలకి ఏముంటాయండి పాపం ఇళ్లలో. 2 క్రితం వరకు నిగనిగలాడిన నాడు నేడు గదులు ఇప్పుడు రంగులు వెలిసిపోయాయి. పట్టించుకునే నాథుడు లేడు. ఇన్ని సమస్యల మధ్య సర్కారీ బడుల్లో చదువులు అధపాతాళానికి చేరుకున్నాయి. 2024లో 43 లక్షలుగా ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య గత ఏడాది 32 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు ఈ ఏడాది అయితే మరీ దారుణంగా 30 లక్షల మందికి తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి దాపురించిందని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై విస్తుపోయేటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా. ఇక తాటితూరు పాఠశాలలో అసంపూర్తిగా తరగతి గదుల నిర్మాణం. తాటితూరు జెడ్పీ హై స్కూల్లో 218 మంది విద్యార్థులు ఉంటే పుస్తకాలు, గత ఏడాది మిగిలిన యూనిఫామ్, క్లాతులు, బెల్ట్లు విద్యార్థులు సర్దుబాటు చేశారు. స్కూల్లోని 10 యూనిట్ల టాయిలెట్లు కూడా వినియోగంలో లేకుండా పోయాయి. ఇది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక గతంలో ఎలా చేశారు నాడు నేడు సంస్కరణల కింద పాఠశాలను అసలు అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వైనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏటా బడులు తెరిచిన మొదటి రోజు స్టూడెంట్ కిట్లు ఇవ్వాలి. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించి టెండర్లు అప్పగిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6 నెలల ముందే కిట్లు కొనుగోలు ప్రారంభమయ్యేది. కంపెనీలకు నిధుల చెల్లింపు సకాలంలో జరిగేది. కిట్లు సకాలంలో పంపిణీ అయ్యేవి. సర్కారు బడిలో 1-10 తరగతులు చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు రూపాయి ఆర్థిక భారం పడకూడదు అని జగనన్న విద్యా కానుక 2020-21 విద్యా సంవత్సరం నుంచి అందించారు. ఏటా సగటున 43 లక్షల మంది విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే 2900 విలువైన కిట్లు, ఒక్కొక్కటి 2900 రూపాయల విలువైన కిట్లు పంపిణీ చేశారు. ఇందులో నాణ్యమైన స్కూలు బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, జత బూట్లు, 2 జతల
సాక్స్లు, వర్క్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కావాల్సింది, ఇంగ్లీష్, తెలుగు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫామ్ క్లాత్లు, బెల్ట్, టై అందించారు. వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు భారత ప్రభుత్వం మద్దతుతో లాభాపేక్ష లేకుండా నడుస్తున్న క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థకి అప్పగించింది. 4 విద్యా సంవత్సరాలు అంటే 3,366.53 కోట్లతో జగనన్న విద్యా కానుకల్ని ఆనాడు అందజేశారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటన్నటువంటిది మనం చూస్తే అర్థమవుతుంది. జగనన్న గోరుముద్ద పథకం గురించి మాట్లాడుకోవాలంటే పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, ఆకలితో తరగతులకు హాజరయ్యే పరిస్థితిని నివారించడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం లక్ష్యంగా 2020లో సాధారణ మధ్యాహ్న భోజనం అప్పటిదాకా అర్రకొరగా చాలా దారుణమైనటువంటి పురుగులు వచ్చినటువంటి అన్నం పెట్టేటువంటి రోజులు కూడా అంతకుముందు అంతకుముందు తెలుగుదేశం పాలనలో కూడా సాధారణ మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద పేరుతో చాలా మెరుగుపరిచి అమలు చేశారు. ఈ పథకంలో అన్నం, పప్పు, కూరగాయలు, కూరలు, సాంబారు, వెజిటబుల్ రైస్ వంటి విభిన్న రకాల వంటకాలతో రోజువారీ మెనూను రూపొందించారు. ప్రతిరోజు ఒకే రకమైన ఆహారం కాకుండా విద్యార్థులకు రుచికరమైన మరియు సమతుల పోషకాహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందేలా మెనూను మార్చుతూ అమలు చేశారు. పోషక విలువలతో కూడిన మెనూ, విద్యార్థులకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అందేలా అన్నం, పప్పు, కూరలు, సాంబారు వంటి పదార్థాలను మెనూలో చేర్చారు. గుడ్లు, చిక్కీలు పిల్లల్లో ప్రోటీన్, క్యాలరీ లోపాన్ని తగ్గించేందుకు వారంలో కనీసం 3 రోజుల పాటు ఉడికించిన గుడ్లు అందించారు. కొన్ని ప్రాంతాల్లో వారానికి 5 రోజులు లేదా స్థానిక అమలు విధానానికి అనుగుణంగా మరిన్ని రోజులు కూడా గుడ్లు అందించిన సందర్భాలున్నాయి. అదనంగా వేరుశెనగ లేదా నువ్వులతో తయారు చేసిన చిక్కీల్ని పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు, కేంద్ర ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం నిధులకు అదనంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై అదనపు నిధులను ఖర్చు చేసింది. ఒక్కో విద్యార్థికి రోజుకు సుమారు 9 రూపాయల వరకు అదనంగా కేటాయించినట్టుగా పేర్కొన్నారు. ఇంకా డిజిటల్ పర్యవేక్షణ జరిగింది. పథకం అమలును పర్యవేక్షించడానికి IMMS అంటే జగనన్న గోరుముద్ద మొబైల్ యాప్ను ఉపయోగించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు రోజువారీ హాజరు, భోజనం పొందిన వారి సంఖ్య, ఆహార పంపిణీ, వంటశాలల పరిశుభ్రత ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసి పర్యవేక్షించారు. మొత్తంగా జగనన్న గోరుముద్ద పథకం అనేటువంటిది కేవలం విద్యార్థుల ఆకలిని తీర్చే కార్యక్రమంగా కాకుండా వారి ఆరోగ్యం, పోషకాహారం, పాఠశాల హాజరు మరియు విద్యాభ్యాసాన్ని మెరుగుపరిచే సంక్షేమ పథకంగా అమలైంది. ఆంధ్రప్రదేశ్లోని విద్యా కార్యక్రమాలకు సంబంధించిన మరింత అంత అద్భుతంగా చేయటం జరిగింది ఈవేళ. మరి ఏంటి మీరు నారా లోకేష్ గారు, ఇది చాలా దారుణమైనటువంటి విషయం అనేటువంటి సర్వత్రా జరుగుతున్న చర్చ. విద్యార్థులు, పేద విద్యార్థులు మీరు మిగతా విషయాల్లో రూపాయికి అప్పనంగా భూములు కట్టబెడతారా, లేకపోతే ఇంకోటి చేస్తారా, ప్రైవేట్ పరాలు చేసేస్తారా, అవన్నీ పక్కన పెడితే అసలు ముందు విద్యార్థులకు మాత్రం ఈ స్థాయిలో వాళ్ళకి నాణ్యత లేని విద్య అందించడం, తర్వాత వాళ్ళకి తినే భోజనం చాలా దారుణం, చాలా దారుణం. పైగా మీరు ఏంటంటే ఇప్పుడు టీచర్లని మీరు టెట్ రాయాలి, మీరు అది ఇదని ఇలాంటి వాళ్ళని హింసించే ప్రోగ్రాములు తప్ప ఏంటో మరి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.